మాట్లాడాలి. హల్లెలూయా. ఇప్పుడు నేరుగా నువ్వు కలుసుకుంటే కానీ మాట నువ్వు వినలేవు. ఇది ఎప్పుడు జరగాలంటే మూడో ప్రపంచ యుద్ధం జరగకముందు జరగాలి. కానీ విచిత్రం ఏంటంటే ఆల్రెడీ భూమి మీద మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. మూడవ ప్రపంచ యుద్ధం ఆల్రెడీ భూమి స్టార్ట్ అయిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం ముస్లిం ద్వారా వచ్చాడు, వాడు వెళ్ళిపోయాడు. రెండవ ప్రపంచ యుద్ధం ఎట్లా వచ్చాడు, తీసుకుని వెళ్ళిపోయాడు, యుద్ధం అయిపోయింది 1914లో. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఐక్యరాజ్య సమితి ఆ యొక్క బొంబేలిపోతా ఉంది. ఇజ్రాయేల్, ఇరాన్, ఇరాక్ చాలా భయంకరంగా హోరాహోరీగా యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయేలా ఉందని చెప్పి ఐక్యరాజ్య సమితి ఆందోళన చెందుతూ ఉంది. ఇప్పుడు అమెరికా ఆ యుద్ధ సామాగ్రి అంతా ఇస్రాయల్కి ఇస్తా ఉంది. ఆ రష్యా యుద్ధ సామాగ్రి అంతా ఇరాన్కి ఇస్తా ఉంది. వాళ్ళు ప్రత్యక్షంగా పోట్లాడకుండా ఈ యొక్క ఇజ్రాయెల్ని, ఇరాన్ని పెట్టి యుద్ధం చేస్తా ఉన్నారు. ఈ యొక్క యుద్ధాలు జరగక ముందే యేసుక్రీస్తు ముందే చెప్పాడు, నా యొక్క రాకడ వచ్చే సూచనలు ఏంటంటే అక్కడక్కడ భూకంపాలు వస్తాయి, అక్కడక్కడ యుద్ధాలు వస్తాయి, అక్కడక్కడ ప్రళయాలు వస్తాయి, సునామీలు వస్తాయి, మనుషుల మీద మనుషులు ఎగుస్తారు, రాజుల మీద రాజులు ఎగుస్తారు, దేశాల మీద దేశాలు ఎగుస్తాయి, చాలా కరువులు కాటకాలు వస్తాయి, అంజూరపు చెట్టు చిగురించు కాలమనే దేవుడు ద్వారం దగ్గర ఉన్నారని మీరు గుర్తించండి అని అనేకమైన సూచనలు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగానే అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, కరువులు వచ్చినాయి, కాటకాలు వచ్చినాయి, తెగుళ్ళు వచ్చినాయి, భయంకరంగా యుద్ధాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవడానికి ఆల్రెడీ ప్రపంచం సన్నాహం అవుతా ఉంది. హల్లెలూయా. కానీ మూడవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయిందంటే దానికి ముందే క్రీస్తు రావాలి కదా, దానికి ముందే క్రీస్తు చంద్రులు కలవాలి కదా. అయితే క్రీస్తు వచ్చి కలవాలి అంటే దాన్ని చూసే కన్నులు కూడా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు అన్నాడు శిష్యులతో, వినుచున్న మీ చెవులు ధన్యములైనవి, చూచుచున్న మీ కన్నులు ధన్యములైనవి. ఎందుకంటే శాస్త్రులు, సద్దుకేయులు, హేరోదీయులు వారికి అందరి విషయాలేవో, వారికి అందరిని చూపేదో ఈ శిష్యులు కలుగుతూ ఉంటారు. హల్లెలూయా. వీళ్ళు వాక్యము తెరవబడి ప్రత్యక్షపరచబడి వాక్యము వారికి ఏదైతే ప్రవక్తలు ప్రవచించారో ఆ ప్రవక్తల యొక్క వచనాలు ఎప్పుడైతే వీళ్ళకి తెరవబడతా ఉన్నాయో వీరిని సాక్షాత్తు దేవుణ్ణి వీళ్ళు కలుసుకున్నారు. హల్లెలూయా. కానీ శాస్త్రులు, సద్దుకేయులు మాత్రం నువ్వు దేవుడువా, మాకు తెలియదేంటి, మీ అమ్మ వాటర్ పోయింది, మీ అమ్మ మా చుట్టూ మా గ్రామాల చుట్టూ తిరిగేది, మీ అన్నతో అందరూ మా డోర్లు మా కిటికీలు అలా చేసేది, మీ వడ్రంగి పనులు అందరూ మాకు తెలియదా, మీ అమ్మ నాన్న అందరూ మాకు తెలుసు, మీ అన్నయ్యలు మా డోర్లు చేశారు అని చెప్పి వాళ్ళు ఎటకారం చేస్తూ హేళన చేస్తూ రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. చాలా అపహాస్యం చేస్తూ ఉన్నారు, చాలా నిందలేస్తూ ఉన్నారు యేసుక్రీస్తుని. నువ్వు దేవుడు ఏంటి, అసలు మనుషులు పాపాలు క్షమించడానికి అడిగారు ఎక్కడది అని చెప్పి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే అక్కడ జరిగేది ఏంటంటే శాస్త్రులకి, సద్దుకేయులకి, హేరోదీయులకి అందని యొక్క రివల్యూషన్ ఏదో, ప్రత్యక్షత ఏదో ఈ శిష్యుడు కనబడతా ఉంది. ఏంటంటే ఆ రోజు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి కలవడానికి కొన్ని సూచనలు ఉన్నాయి.